ఓం గురుభ్యో నమః. మనిషి శరీరం అనేది దేవాలయం లాంటిది. ఈ శరీరంలోనే ఆత్మ ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది. ప్రాచీన ఋషులు, యోగులు చెప్పినట్టే శరీరం బలంగా, శరీరం పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ శరీరాన్ని నడిపించే ఎన్నో రహస్య శక్తులున్నాయి. వాటిలో ప్రధానమైనది వేగస్ నర్వ్. ఇది మన జీర్ణక్రియ, మనసు శాంతి, హృదయ స్పందన అన్నింటినీ సమతుల్యం చేస్తుంది. అందుకే దీనిని హనుమంతుని తోక శక్తిగా ప్రతీకగా భావించారు. వేగస్ నర్వ్ అనే ఒక ముఖ్యమైన నరము ఉంటుంది. ఇది మెదడు నుండి పొట్ట వరకు అన్ని అవయవాలలో సంబంధం పెట్టుకుంది. మన మానసిక ఆరోగ్యం, జీర్ణక్రియ, ఒత్తిడి తగ్గించడం, శక్తి పెంచడం లాంటివన్నీ ఈ నరంపై ఆధారపడతాయి. ఈ శ్రీ ఆంజనేయ శక్తి మన శరీరంలో వేగస్ నర్వ్ రూపంలో పనిచేస్తుంది. హనుమంతుడి తోకను వాయుపుత్రుని తోక అని అంటారు. యోగులు చేసే నౌలి క్రియ అంటే పొట్టను లోపల బయట కదిలించే ఒక యోగా టెక్నిక్. ఈ నౌలి క్రియ ద్వారా జీర్ణ వ్యవస్థ బాగు అవుతుంది, గ్యాస్ తగ్గుతుంది, శరీరం లైట్గా ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత ఎక్కువ మందికి జీర్ణ సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల శరీరం, మనసు రెండు దెబ్బతింటాయి. అందుకే యోగులు నౌలి సాధన చేసేవారు. కానీ 30 ఏళ్ల తర్వాత నౌలి క్రియ కష్టం, ప్రమాదకరం కూడా కావచ్చు. అందుకే పెద్ద యోగులు ఏం చెప్పారంటే వేగస్ నర్వ్ ధ్యానం చేసేవారు మరియు చెప్పేవారు. ఇది కూడా అదే ప్రయోజనాలు ఇస్తుంది. హనుమంతుడి తోక అంటే శక్తి, శాంతి, రక్షకు ప్రతీకం. ఆయన తోకతోనే లంకను దహనం చేశారట. అంటే శక్తి లోపల దాచుకుని అవసరమైతే బయటకు చూపించడం. మన శరీరంలో వేగస్ నర్వ్ కూడా అలానే పనిచేస్తుంది. ఇది శక్తికి నిల్వ ఉంచి మన ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. యోగులు హనుమంతుడి తోకను ప్రాణశక్తి అంటే వాయుశక్తి యొక్క రూపంగా భావిస్తారు. యోగశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ప్రాణ విద్య, సంజీవిని. వేగస్ నర్వ్ సాధన చేయడం వలన మన జీవితం బంగారంలా మారుతుంది. యోగులు చూపించిన అసాధారణ శక్తులు వెనుక రహస్యం కూడా ఇది. మన హృదయ స్పందన, జీర్ణక్రియ, మన రోగ నిరోధక శక్తి ఇవన్నీ వేగస్ నర్వ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇదే శక్తి మరో రూపం కుండలిని శక్తి. ప్రతి మనిషిలోనూ అది నిద్రిస్తూనే ఉంటుంది. మూలాధారంలో కూర్చున్న ఆ శేషుడు అంటే ఆధ్యాత్మిక సర్పశక్తి మేల్కొన్నప్పుడు మనిషి జీవితమే మారిపోతుంది. శరీరానికి బలం వస్తుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది, జ్ఞానం వెలుగుతుంది. మన గురువులు చెప్తున్నారు. ఆదిశంకరులు సౌందర్య లహరి ఈ రహస్యాన్ని అద్భుతంగా వివరించింది. మంత్రశక్తి, శ్రీచక్రం, 6 చక్రాల జ్ఞానం ఇవన్నీ సౌందర్య లహరిలో దాగి ఉన్నాయి. ఒక సాధకుడు దీన్ని ఆచరిస్తే లక్ష్మి అనుగ్రహం ద్వారా ఆర్థిక స్థిరత్వం వస్తుంది. సరస్వతి అనుగ్రహం ద్వారా జ్ఞానం లభిస్తుంది. శక్తి అనుగ్రహం ద్వారా ఉత్సాహం, డైనమిజం వస్తాయి. ఇక ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. అమెరికాలో శాస్త్రవేత్తలు పరిశోధించారు. వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తే గుండె సంబంధ వ్యాధులు, ఆందోళనలు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాడి మన శరీరం, మనసు మధ్య ఉన్న బ్రిడ్జ్ లాంటిది. మన యోగులు ఏళ్ల క్రితమే ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. అగ్నిసార క్రియలు, నౌలి క్రియలు, గాఢ శ్వాస సాధనలు, కుండలిని ధ్యానం, సూర్య నమస్కారాలు ఇవన్నీ వేగస్ నర్వ్ను బలపరిచి మనలోని దైవిక శక్తిని మేల్కొల్పుతాయి. వేగస్ నర్వ్ ధ్యానం అంటే ఏమిటి? ఇది సీదా శ్వాస సాధననే కాదు, గాఢంగా శ్వాసించడం, మనసును ప్రస్తుత క్షణంలో నిలిపివేయడం, సులభమైన యోగా కదలికలు చేయడం వంటి పద్ధతుల ద్వారా మన నాడులను ప్రశాంతం చేయడమే.
ముందుగా లోతైన శ్వాస. మెల్లిగా లోపలికి శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాసను కొద్దిసేపు ఆపి తర్వాత దీర్ఘంగా బయటకు వదలాలి. ఇది వేగస్ నర్వ్ను మేల్కొల్పి మన శరీరంలో విశ్రాంతి స్పందనను కలిగిస్తుంది. తరువాత మైండ్ఫుల్ అవేర్నెస్. మన శరీరంలో ఏం జరుగుతుందో, ఏ భాగంలో ఒత్తిడి ఉందో, ఏమి సౌఖ్యం ఇస్తుందో గమనించండి. ఇదే మనసును ప్రశాంతం చేసి నాడులను శాంతపరుస్తుంది. సులభమైన యోగా కదలికలు, స్ట్రెచ్చింగ్ ఇవి కూడా వేగస్ నర్వ్కి మేలు చేస్తాయి. శరీరం తేలికగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. నవ్వు, చిరునవ్వు ఇది కూడా ఒక ధ్యానం. మనం నవ్వినప్పుడు మెల్లగా ముఖాన్ని, చెవులను, మెడను మసాజ్ చేసినప్పుడు కూడా వేగస్ నర్వ్ ఉత్తేజితం అవుతుంది. వేగస్ నర్వ్ సాధన చేయడం వల్ల ప్రయోజనాలు కలిగేటివి ఏమిటంటే, ముందుగా మన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన, భయం మాయమవుతాయి. తర్వాత జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తి వస్తుంది, నిద్ర బాగా పడుతుంది, ఎందుకంటే నాడులు ప్రశాంతమవుతాయి. చివరికి మూడ్ మెరుగవుతుంది, మనసుకు ఆనందం వస్తుంది, శరీరానికి సౌఖ్యం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి లేదా పడుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. లోపలికి వస్తున్న శ్వాస, బయటకి వెళ్తున్న శ్వాస. మెల్లిగా లోపలికి తీసుకోవాలి, దీర్ఘంగా బయటకి వదలాలి. కొన్ని రౌండ్ల ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇదే వేగస్ నర్వ్ని మరో పద్ధతిలో ఎలా చేయాలంటే, వాయిస్ వినిపించడం. ఉదాహరణకు ఓంకారం లాంటి శబ్దాన్ని శ్వాస విడిచేటప్పుడు మెల్లగా పలకడం. ఈ తరంగాలు వేగస్ నర్వ్పై ప్రభావం చూపి మనసును ప్రశాంతం చేస్తాయి. బాడీ స్కాన్ కూడా ఒక అద్భుతమైన సాధన. శ్వాస తీసుకుంటూ మీ శరీరాన్ని మెల్లగా గమనించండి. ఎక్కడ ఒత్తిడి ఉందో, అసౌకర్యం ఉందో గమనించి ఆ భాగాన్ని సడలించండి. మైండ్ఫుల్ అవగాహన. మనసు ఎక్కడికైనా తిరిగితే మళ్ళీ దాన్ని శ్వాసపైకి తీసుకురండి. ఇంకా మనము మైండ్ఫుల్గా అవగాహన చేయాలి. మనసు ఎక్కడికైనా తిరిగితే మళ్ళీ దాన్ని శ్వాసపైకి తీసుకురండి. మీ పొట్టపైకి కిందకి కదులుతుందో గమనించండి, లేదా మీ వాయిస్ యొక్క కంపనాన్ని అనుభవించండి. ప్రస్తుత క్షణంలోనే ఉండండి. ఈ వేగస్ నర్వ్ ధ్యానం ఒక చిన్న సాధన మాత్రమే, కానీ ఇది మనకు ఇస్తున్న ఫలితాలు అపారం. శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, నిద్రకు సౌఖ్యం, జీవనానికి ఆనందం ఇవన్నీ మెల్లోకి వస్తాయి.